భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. ఈ మధ్య ఈడీ అంటే ఎవరికి ఖాతర్లా కనపోతాం. అపోజిషన్ వాళ్ళు ఈడీతో ఆడుకుంటున్నారు. వెస్ట్ బెంగాల్లో అయితే కొట్టబోయారు. హేమంత్ సోరెన్ స్టార్ట్ చేశాడు. వాడు జార్ఖండ్ తాలూకు సీఎం. వాడు ఈడీ నోటీస్ని పడించాడు. నేను సీఎంని ఎలక్కలేదు అన్నాడు. మరి వాడిని అరెస్ట్ చేయాలి న్యాయంగా. 2-3 సార్లు రిజెక్ట్ అయిపోయింది. 2-3 సార్లు సమన్స్ పెడితే వెళ్ళలేదు. సో న్యాయంగా అరెస్ట్ చేసి లాక్కెళ్ళాలి. మరి అది ఎందుకు ఆలోచిస్తారో చూడాలి. నెక్స్ట్ అదే పద్ధతిలో అరవింద్ కేజ్రీవాల్ అందరికంటే నిజాయితీ పరుడైన మనిషి. ఆయన నిజాయితీ అంటేనే ఆయన. అలాంటి నిజాయితీ పరుడిని ఈడీ వాళ్ళు పిలుస్తారా? పిలిస్తే అతను వెళ్తాడా? వెళ్ళడు కదా. సో ఆయన వెళ్ళలేదు. వెళ్ళకపోయేసరికి మరి ఏం చేస్తారు? వెయిట్ చేస్తారు. మళ్ళీ 2 సార్లు 3 సార్లు అయింది ఆయనకి కూడా. అందులోకి తేజస్వి యాదవ్, డిప్యూటీ సీఎం ఆఫ్ బీహార్, లాలూ యాదవ్ గారి కొడుకు, దొంగ సరే, ఆడు ల్యాండ్ ఫర్ జాబ్స్ అనే స్కామ్లో ఇరుక్కున్నాడు. అంటే వాళ్ళు టీచర్ జాబ్స్కి ల్యాండ్ కానీ ఇల్లు కానీ ఆస్తులు పుచ్చుకుని జాబ్స్ ఇచ్చారండి. అంత నీచులు. పాపం క్యాష్ లేకపోతే పర్లేదు, ఆస్తులు ఇచ్చినా మేము పుచ్చుకుంటాం అని చెప్పి పుచ్చుకున్నారు. ఆ స్కామ్లో పిలిపిస్తే మనవాడు వెళ్ళడం మానేశాడు. 5వ తారీఖు జనవరి నిన్న వెళ్ళాలి అతను, వెళ్ళలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉంది ట్రెండ్. కేజ్రీవాల్ గారు వెళ్ళలేదు, జార్ఖండ్ సీఎం వెళ్ళలేదు, నేను ఎందుకు వెళ్తాను అని వాడు కూర్చున్నాడు భీష్మించి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈడీకి ఎక్స్ట్రా పవర్స్ అని ఇస్తారా? నిన్న వెస్ట్ బెంగాల్లో జరిగిందంటే చాలా ఘోరం. 200 మంది అటాక్ ఇచ్చారు సాయిబులు. దాంతో ప్రాణాలు అరిచేతిలో పెట్టి పరిపించారు. దాంతో ఇలాంటి ఇది కరెక్ట్ కాదు కదా. మరి ఈడీ బెదిరిస్తే పారిపోయి ఈడీ నోటీస్ ఇచ్చినా వెళ్ళకపోతే ఏం చేయాలి? దానికి ఏదో సొల్యూషన్ దొరకాలి. ఐ థింక్ అమిత్ షా గారు ఏదో తీసుకొస్తారు డెఫినెట్లీ. వచ్చి ఈడీకి కొంచెం ఎక్స్ట్రా పవర్స్ ఇప్పించి చేస్తే వీళ్ళందరూ భయపడి రావాల్సిన అవసరం ఉండొచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. జై శ్రీరామ్.